స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగబోయే 5 టీ20ల సిరీస్కి బీసీసీఏ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే కదా. అలాగే తాజాగా శనివారం రోజు ఇంగ్లాండ్తో జరగబోయే 3 వన్డేల సిరీస్తో పాటుగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఏ జట్టును ప్రకటించింది. అయితే ఇంగ్లాండ్తో జరిగే 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో వికెట్ కీపర్ సంజు శాంసన్ కు భారత జట్టులో చోటు దక్కింది. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే మొదలైంది అసలు తలనొప్పి. ఇంగ్లాండ్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కి కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి కానీ ఎంపిక చేసిన జట్టులో సంజుకి చోటు లేదు. అయితే టీ20 ఫార్మాట్లలో సంజు శాంసన్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. గత కొంతకాలంగా మనం చూసినట్టయితే 2 సెంచరీలతో అదరగొట్టేశాడు. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఈ వికెట్ కీపర్ 2 సెంచరీలు సాధించిన సంగతి కూడా మనకు తెలిసిందే. అంతేకాదు మంచి వికెట్ కీపర్ కూడా. కానీ ఇతడి ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇతడిని ఎంపిక చేయకపోవడానికి కారణం విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనలేదు. విజయ్ హజారే ట్రోఫీలో ప్రారంభానికి ముందు కేరళ క్రికెట్ అసోసియేషన్ 3 రోజుల ప్రాక్టీస్ సెషన్ ని నిర్వహించింది. ఈ ప్రాక్టీస్ సెషన్ కి సంజు శాంసన్ అందుబాటులో లేడని తెలియజేశాడు. ఈ కారణంగా కేరళ క్రికెట్ అసోసియేషన్ అతన్ని విజయ్ హజారే ట్రోఫీ నుంచి తొలగించింది. అతని ఈ టోర్నీలో పాల్గొనకపోవడం వెనకాల కారణాలు ఇప్పటి వరకు చెప్పకపోవడం పెద్ద వివాదాస్పదమైంది. బీసీసీఏ నియమాల ప్రకారం ప్రతి భారత ఆటగాడు దేశవాళీ క్రికెట్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆటగాళ్లను జట్టులో ఎంపిక చేసుకోవడానికి దేశవాళీ క్రికెట్ ప్రదర్శన చాలా కీలకంగా మారుతోంది అన్న విషయాన్ని ఇప్పటికే 100 సార్లు బీసీసీఏ ఆటగాళ్లతో చర్చించింది. అయితే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడంతో బీసీసీఏ సంజు శాంసన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అతడు ఈ విజయ్ హజారే టోర్నీలో ఎందుకు పాల్గొనలేదని కారణం తెలుసుకోవాలని సెలెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. అయితే కేరళ క్రికెట్ అసోసియేషన్ కి సంజు శాంసన్ కి మధ్య కొన్ని సంవత్సరాలుగా విభేదాలు ఉన్నాయని సమాచారం. ఈ కారణంగానే అతడు 3 రోజుల ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనలేదంట. అయితే అతడు విజయ్ హజారే ట్రోఫీలో ఎందుకు పాల్గొనలేదు అనే విషయంపై విచారించాలని తాజాగా బీసీసీఏ నిర్ణయించింది. అతడు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడంపై బీసీసీఏ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. అతడు ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పక్కన పెట్టిన బీసీసీఏ విజయ్ హజారే ట్రోఫీలో ఎందుకు పాల్గొనలేదు అనే విషయం పైన కరెక్ట్ రీజన్స్ గనక ఇవ్వకపోతే అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది రద్దు చేసే దిశగా బీసీసీఏ చర్యలు చేపడుతుంది. అయితే సీనియర్ ఆటగాళ్ళకి సైతం ఈ యొక్క నియమం అనేది మినహాయింపు కాదు అని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే దేశవాళీ క్రికెట్ కి లాస్ట్ ఇయర్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ డుమ్మా కొట్టి సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయారు. ఇప్పుడు సంజు శాంసన్ కనుక వ్యాలిడ్ రీజన్స్ ఇవ్వకపోతే మాత్రం ఇక తన సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా రద్దవటము, తను బహుశా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎలా సెలెక్ట్ కాలేదో ఇంకా తాజాగా 22 నుంచి ప్రారంభమవుతున్న ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ కి సెలెక్ట్ అయినప్పటికీ కూడా తనని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.